క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య పట్టణాలను ధ్యానం చేద్దాం. ఈనాటి సువిశేషం లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనము నుండి 48వ వచనం వరకు. ఈనాటి సువిశేషంలో ప్రియులారా, ప్రభు చెప్పే మొట్టమొదటి మాట లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనం. అక్కడ ఏమంటున్నారు ప్రభు? ఓ చిన్న మంద భయపడవలదు. ఈ మాట భయపడవలదు అన్న మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. డు నాట్ బి అఫ్రైడ్. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే సుమారు 365 సార్లు కంటే ఎక్కువగా పరిశుద్ధ గ్రంథములో భయపడవలదు అని రాశారు. ప్రభు చెప్తూ ఉన్నారు, డు నాట్ బి అఫ్రైడ్. మోర్ దెన్ 365 టైమ్స్. అంటే ఒక సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు. అంటే దేవుడు ప్రతిరోజు మనతో భయపడవద్దు నా ప్రియమైన బిడ్డ అని దేవుడు చెప్తున్నాడు. ఉదాహరణకి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మీకు 2 వచనాలు, అంటే అన్నీ చెప్పడానికి టైం ఎక్కువ అయిపోద్ది కాబట్టి 2 వాక్యాలు మీ కొరకు నేను చెబుతాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రభు అక్కడ చెప్తున్నారు, ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. భయపడొద్దు, నేను నీతో ఉన్నాను. ఈ వాక్యాన్ని చదివే ముందు అసలు భయం అనేది మనిషిని ఏం చేస్తుందో మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. భయము మనిషిని కృంగతీస్తుంది, మనిషిలో ఉన్నటువంటి ధైర్యాన్ని తొలగిస్తుంది, పిరికివాడిని చేస్తుంది. ఆ భయం ఎప్పుడు మనిషిని నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు, యూ కెనాట్ డూ ఇట్, యు ఆర్ ఎ యూజ్లెస్ ఫెలో, యు ఆర్ ఎ వర్స్ట్ ఫెలో, నువ్వు దేనికి పనికిరావు అని ఈ భయం మనిషిని క్రిందకి లాగుతుంది, ఎదగనీదు. మనిషిని ఒక అవిటివాడిని చేస్తుంది, మనిషిని ఒక కుంటివాడిని చేస్తుంది, మనిషిని ఒక వికలాంగుడిలాగా తయారు చేస్తుంది ఈ భయం. ఈ భయం ప్రియులారా దేవుడి నుండి వచ్చే భయం కాదు, ఇది దెయ్యాన్ని నుంచి వచ్చే భయం, సైతాను నుంచి వచ్చే భయం. సైతాను ఎప్పుడు మనిషిని కృంగతీయటానికి, నిరుత్సాహపరచడానికి, అతనిలో ఉన్న శక్తిని తొలగించడానికి, అతనిలో ఉన్న ధైర్యాన్ని తొలగించడానికి ఈ సైతాను మనిషిని భయపెడుతూ ఉంది. ఈ భయం వల్ల స్టూడెంట్స్ చాలామంది హయ్యర్ స్టడీస్కి వెళ్ళలేరు, క్రొత్త విషయాలు నేర్చుకోలేరు. చూడండి, కొంతమందికి సైకిల్ తొక్కమంటే భయం, రాదండి నాకు భయం వేస్తుంది, మేము పడిపోతానండి అంటారు. కొందరిని స్విమ్మింగ్ నేర్చుకోమంటే భయం, అమ్మో నేను మునిగిపోతానేమో, చచ్చిపోతానేమో. కొంతమందికి కార్ డ్రైవింగ్ నేర్చుకోమంటే భయం, అమ్మో యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎప్పుడు భయం భయం భయం. ఏమైనా క్రొత్త లాంగ్వేజ్, న్యూ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకుంటామంటే భయం, ఇంగ్లీష్ నేర్చుకోమంటే భయం. ఇక ప్రతిదానికి భయం భయం భయం. మరి ఏంటి? ధైర్యం మనకు కావాలి. ఈ ధైర్యం ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని ఈనాటి సువిశేషంలో లూకా శుభవార్త 12వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట భయపడవలదు. డు నాట్ బి అఫ్రైడ్ మై డియర్ చైల్డ్. భయపడొద్దు, దేవుడు నీకు శక్తి ఇస్తాడు, పరిశుద్ధాత్మ నిన్ను బలపరుచుద్ది, నీలో నూతన శక్తి, సృజనాత్మకమైన శక్తి దేవుడు నీలో ఇవ్వగలడు ప్రియులారా. ఇప్పుడు ఈ వాక్యం చదువు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం మీ కొరకు నేను చదువుతాను. అక్కడ నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును. ఎంత మంచి మాట ప్రియులారా. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడును, నేను నీకు బలమును ఒసగి నిన్ను ఆదుకొందును. నేను నీకు బలమును ఇచ్చి నిన్ను ఆదుకొందును, నా శక్తితో నిన్ను కాపాడేదను. ప్రైజ్ ద లార్డ్. నా శక్తితో నిన్ను కాపాడేదను. దేవుడు చెప్తున్నాడు ప్రియులరా, నీవు భయపడొద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఈ వాక్యాన్ని వినుచుండగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ ఆలోచనలు చేసుకుంటున్నావో, ఏ క్రొత్త విషయాలు నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావో, డు నాట్ బి అఫ్రైడ్. భయపడొద్దు, ధైర్యము కలిగి ముందుకు వెళ్ళు.
దేవుడు తన శక్తితో నిన్ను లేవనెత్తుతాడు, నీకు బలాన్ని ఇస్తాడు. ఆయన నమ్ము, ఆయన విశ్వసించు. ఆయన చెప్తున్నాడు, భయపడవద్దు. తల్లివడిలో పవలించే పసిపాప వలె ప్రియులారా మనం దేవుని సన్నిధిలో ఆనందించగలగాలి. కోడి తన రెక్కల క్రింద ఉన్న బిడ్డలో, అంటే ఆ కోడి పిల్లలు ఎలా ప్రొటెక్షన్ ఇస్తుందో దేవుడు కూడా మనకు రక్షణ ఇస్తాడు. మనకు ఆ నమ్మకం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, ఆ విశ్వాసము మనం ఉండాలి ప్రియులారా. మరో వాక్యం కూడా చూద్దాం భయం గురించి. భయపడొద్దని యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయము 9వ వచనం మనం పరిశీలించినట్లయితే, నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు అవలంబింపుము. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు అవలంబింపుము, నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తింపుము. నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీతో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూసారా, ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి. ధైర్యస్థైర్యములు అవలంబింపుము. నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీతో ఉన్నాడు. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. డు నాట్ బి ఫ్రైటెండ్, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి భయపడొద్దు. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతో నే ఉండగా. మనందరికి తెలిసిన ఒక పాట ఉంది. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను కాపాడు దైవం, నేను నిరంతరం గాయాలు కడిగే స్వస్థపరచే దైవం. చాలా మంచి పాట, నాకు లైన్స్ సరిగా గుర్తులేవు కానీ, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనుండగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనుండగా. నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను పోషించు దైవం, నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను పోషించు దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచే కాపాడు ప్రేమించు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనుండగా.
దేవుడు మనతో ఉన్నాడు ప్రియులారా. భయపడొద్దు. ప్రతిరోజు, అంటే రోజుకి 365 రోజులు అన్నాం కదా, ప్రతిరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నా ప్రియమైన బిడ్డ భయపడవద్దు, డు నాట్ బి అఫ్రైడ్. సో 360 పరిశుద్ధ గ్రంథ శాస్త్రవేత్తల ప్రకారం బైబిల్లో సుమారు 365 సార్లు కంటే ఎక్కువగా భయపడవద్దనే మాట రాయబడి ఉంది. అయితే ప్రియులారా, ఇంకా వాక్యాన్ని మనం లోతుగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం ఈనాటి సూసేషన్. అయితే భయపడొద్దు అన్నాడు అంటే భయపడడానికి బదులు మరి ఏం ఉండాలి? విశ్వాసము కలిగి ఉండండి. విశ్వాసం ఉంటే నీకు సాధించనిది లేదు ప్రియులారా, సాధించలేనిది లేదు. ఈనాటి మొదటి పట్టణం అంతా కూడా రెండవ పట్టణం హెబ్రీలకు రాయబడినటువంటి లేఖలో ఆ రెండో పట్టణం అంతా దేని గురించి చెప్తుందండి? విశ్వాసము గురించి చెప్తుంది. హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం, లెటర్ టు ద హీబ్రూస్ చాప్టర్ 11. ఆ టైటిల్ మొత్తం ఫెయిత్, విశ్వాసం గురించి రాయబడి ఉంది. హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం. అసలు అక్కడ మొదటి 11:1లో అసలు విశ్వాసం అంటే ఏంటో చెప్తున్నారు. విశ్వసించుట అనగా మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయముల గూర్చి నిశ్చయముగా ఉండుట. విశ్వాసం అంటే అది ప్రియులారా, మనం చూడనప్పటికీ కూడా దాన్ని నమ్మటం. మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండటం, కాన్ఫిడెంట్గా ఉంటాం. కొంతమంది అనొచ్చు అది బ్లైండ్ ఫెయిత్ అనొచ్చు, మరింత గుడ్డితనంగా నమ్మాలా అనొచ్చు. కానీ దేవుని విషయంలో నమ్మొచ్చు ప్రియులారా, అదే విశ్వాసం. మనము చూడజాలని విషయములందు చూడని విషయాలు కూడా మనం గట్టిగా నమ్మటం. దేవుడు చేస్తాడు, నా దేవుడు నడిపిస్తాడు, నా దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేస్తాడు అని గట్టిగా, దృఢముగా, నిశ్చయముగా మనం విశ్వసించగలగాలి. అదే విశ్వాసం, నమ్మాలి, అదే విశ్వాసం. ఈయన దానికి ఉదాహరణగా మనకు పరిశుద్ధ గ్రంథములో అనేక దృష్టాంతాలు, అనేక వ్యక్తుల గురించి మనకు వాక్యం బోధిస్తుంది ప్రియులారా. హెబ్రీలకు రాయబడిన లేఖలో 11వ అధ్యాయం 8 నుంచి మనం చూస్తే అబ్రహాము యొక్క విశ్వాసం గురించి వాక్యం మనకు చెబుతుంది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. స్వదేశాన్ని వదిలిపెట్టి దూరదేశమునికి వెళ్ళాడు. దేనివల్ల? విశ్వాసము వల్ల. సారా కూడా గర్భఫలం ఎలా ధరించింది? విశ్వాసము వలననే ఆమె నమ్మింది. ఫస్ట్లో నవ్వినప్పటికీ మరి ఆ ముగ్గురు మనుషులు మరి అబ్రహామును దర్శించినప్పుడు ఆతిథ్యం స్వీకరించిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఈ టయానికి నీ భార్య గర్భవతి అయి బిడ్డను కంటదన్నప్పుడు సారా నవ్వింది. కానీ తప్పు తెలుసుకొని విశ్వసించింది. తద్వారా తన విశ్వాసము ద్వారా గర్భఫలాన్ని పొందుకుంది. హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 11వ వచనం, ఈజీ టు రిమెంబర్. 11:11 సారా వయస్సు మరలినిదైనను విశ్వాసము వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. విశ్వాసము వలన శక్తి పొందింది. తర్వాత అబ్రహాము ప్రియులారా, దేవుడు అబ్రహామును పరీక్షించాడు, ఇస్సాకును అడిగాడు. అయినా విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలి ఇవ్వటానికి కూడా వెనకాల. ఎందుకంటే అబ్రహాము ఒకటి నమ్మాడు. ఏం నమ్మాడు? నా దేవుడు సజీవుడైన దేవుడు, జీవించువాడు, జీవింపచేసే ఈ దేవుడు నేను నా కుమారుని బలిగా ఇచ్చినా ఆ చనిపోయిన వ్యక్తిని కూడా జీవముతో లేపగలిగిన శక్తివంతుడు. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు మృత్యుంజయుడు, చనిపోయిన వారిని కూడా జీవములో, చనిపోయిన వారిని కూడా మృతులలో నుండి లేవనెత్తగలడు అని అబ్రహాం విశ్వసించాడు ప్రియులారా. మనం 17, 18 వచనాలు, 19 వచనాలు మనం చదివితే, నేను ఎక్కువ చదవట్లేదు, టైం ఎక్కువ అయింది కాబట్టి 18, 19 వచనాలు చదువుతాను. ఇస్సాకు మూలముననే నీ వంశము అభివృద్ధి అగును అని దేవుడు అబ్రహాముతో చెప్పి ఉండెను. దేవుడు చెప్పాడు అబ్రహాముతో ఏమని? నీ కుమారుడైన ఇస్సాకు వల్లే నీ వంశం అభివృద్ధి అయింది అన్నాడు. కానీ అదే దేవుడు ఇస్సాకును బలిగా కోరాడు, అబ్రహాముని పరీక్షించాడు. మరి అబ్రహాం వెనకం చేశాడా? వేయలేదు. మరి దేవుడు చెప్పింది ఒకటే, ఇతని వల్ల, కొడుకు వల్ల అంతా వంశం అంతా అభివృద్ధి అయింది అన్న దేవుడు
కొడుకునే బలి ఇచ్చేయమంటే మరి అబ్రహాం ఆ టైంలో అతని విశ్వాసం ఏంటి? నేను బలిస్తాను కానీ నా కొడుకు చనిపోవడం ఎందుకు? దేవుడు వాగ్దానం చేశాడు కదా, చనిపోయిన నా కుమారుని కూడా దేవుడు మృతులలో నుండి సజీవుడుగా లేవనెత్తగలడు అన్న విశ్వాసాన్ని అబ్రహాం కలిగి ఉన్నాడు. 19వ వచనం చూడండి. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని అబ్రహాము తలచెను. అనగా అబ్రహాము ఇస్సాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను. అది విశ్వాసం ప్రియులారా. ఈనాటి వాక్యం 2వ పట్టణం ముఖ్యంగా మనం విశ్వాసము కలిగి ఉండాలని బోధిస్తుంది. నా జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది ప్రియులారా. నేను వెంట్ర ప్రగడలో 2013-14 ఆ సంవత్సరాల్లో ఇండియాలో పనిచేసే టైంలో ఫాదర్ అబ్రహాం థామస్ గారు, నేను మరియు 2 సిస్టర్లు, మొత్తం 4 వ్యక్తులు మేము కారులో మరి వెంట్ర ప్రగడ గ్రామం నుండి ముదులూరుకి వెళుతూ ఉన్నాం. దారిలో అనుకోకుండా ప్రియులారా ఒక పెద్ద యాక్సిడెంట్. ఎటువంటి యాక్సిడెంటు? ఏదో 2 కారులు ఢీకొనటం కాదు. అక్కడ ఆ రోజు బాగా విపరీతంగా వర్షం వస్తుంది. ఆ వర్షానికి మేము వెళుతూ ఉంటుంటే చాలా తాడు చెట్లు ఊగుతూ ఉన్నాయి. చెట్లు మా కారు వెళుతున్న 100 మీటర్స్లో ఎదర ఒక పెద్ద తాడు చెట్టు మా కళ్ళ ముందే పడిపోయింది. మేము కారులో వస్తున్నాం, మాకు కొంచెం ఒక 100 ఫీట్ దూరంలో ఒక తాడు చెట్టు పడిపోయింది అకస్మాత్తుగా. ఒకేసారి గుండె భయపడిపోయాం. అమ్మో ఏమైద్దని, ఎట్లా ఎదరికెళ్ళాలి, సర్లే వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకొని ఆ ఫాదర్ గారు వెనక్కి కారు రివర్స్ చేద్దాం అనుకున్న టైంలో వెనక నుంచి ఇంకో తాడు చెట్టు వెనక నుంచి మా వెనకాల పడింది, ఇంకో 100 ఫీట్ మధ్యలో. అంటే ఇప్పుడు మేము 2 తాడు చెట్ల మధ్యలో మా కారు ఉంది. ముందుకే వెళ్ళలేము, తాడు చెట్టు అడ్డంగా పడిపోయింది, కారు ఎదరికి వెళ్ళలేదు. సరే వెనక్కి వెళ్దామంటే ఇంకో తాడు చెట్టు పడింది. కానీ ఒక అదృష్టం ఏంటంటే వెనక పడిన తాడు చెట్టు మధ్యలో ఇరిగింది. ఇరిగిన ముక్కలను 2 సపరేట్ చేద్దామని నేను ఇంకొక వ్యక్తి అక్కడ వెళ్ళటానికి ప్రయత్నం చేశాను. అయితే ప్రియులారా అక్కడ ఏం జరిగిందంటే ఆ 2వ వెనకబడిన తాడు చెట్టును లేపుదామనుకున్న టైంలో అక్కడ ఏం జరిగిందంటే ఇంకో తాడు చెట్టు, ఇంకో 2 తాడు చెట్లు ఊగుతూ ఉన్నాయి. ఆ రోజు నేను అనుకున్నాను అదే లాస్ట్ రోజేమో అనుకున్నాను. ఎదర ఒక తాడు చెట్టు పడింది, వెనక ఒక తాడు చెట్టు పడినప్పుడు మళ్ళీ ఇంకో చెట్టు మా మీద పడదని గ్యారంటీ లేదు కదా. కానీ దేవుడి దయ వల్ల ఆ 2 ఎదర చెట్టు వెనక చెట్టు ఇరిగింది. దాన్ని తీసుకొని నేను చెప్పినట్లుగా చాలా భయం కలిగింది. ఆ రోజు దేవుడి మీద భారం వేశాను. ఎందుకంటే ఆ ఇరిగిన తాడు చెట్టును లేపటానికి చాలా బరువుగా ఉంది. 2 సిస్టర్లో నేను కలిపి ఆ తాడు చెట్లు లాగుతున్నాం. ఫాదర్ గారు కారులో ఉన్నారు, ఒక పెద్ద ఫాదర్ గారు, నేను 2 సిస్టర్స్ నన్స్ కలిసి ఆ తాడు చెట్టుని బాగా వెనక లాగుతున్నాం. లాగే టైంలో ఇంకో 2 చెట్లు ఊగుతూ ఉన్నాయి, పడనా వద్దా అని. కానీ దేవుడు కాపాడాడు. ఇదే మొదటి పట్టణం మనకు చెప్తుంది. ఈనాటి మొదటి పట్టణం కూడా మనల్ని విశ్వాసంలో బలపడమని చెప్తుంది. ఈనాటి మొదటి పట్టణం సొలొమోను జ్ఞాన గ్రంథం ప్రియులారా. సొలొమోను జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయం. ఈనాటి మొదటి పట్టణం సొలొమోను జ్ఞాన గ్రంథం 18వ అధ్యాయం. అక్కడ కూడా 6వ వచనం మనం చూస్తే, కానీ నీవు ఆ రాత్రి జరపనున్న సంగతిని మా పితరులకు ముందుగానే తెలిపితివి. ఏ రాత్రి? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి దేవుడు తీసుకునే టైంలో ఐగుప్తు దేశీయుల జ్యేష్ఠ పుత్రుల్ని దేవుడు చంపేశాడు. ఐగుప్తు దేశీయుల యొక్క కుటుంబాల్లో వారి యొక్క మొదటి సంతానాన్ని దేవుడు తీసేసుకున్నాడు వారు చేసిన తప్పులకి. ఇక్కడ కూడా వాళ్ళు చనిపోతారని దేవుడు ముందుగానే ఇశ్రాయేలు ప్రజలకి ఎరిగించి తెలియపరిచి వాళ్ళల్లో గొప్ప ధైర్యాన్ని నింపాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు. అయితే ఈనాటి మొదటి పట్టణంలో నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే 7వ వచనం అండి. 18వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఏముంది? నీవు సజ్జనులను కాపాడుదవని, శత్రువులను సంహరింతువని నీ ప్రజలు ఎరుగుదురు. ప్రైజ్ ద లార్డ్. మీ బైబిల్లో అండర్లైన్ చేసుకుని ఈ మాట కూడా. నీవు సజ్జనులను కాపాడెదవు, నిన్ను నమ్ముకున్నటువంటి నీతిమంతులను నువ్వు కాపాడతావు. తర్వాత ఏంటి?
శత్రువులను సంహరించెదవు. మంచివారిని కాపాడతాడు, శత్రువులను దండిస్తాడు దేవుడు. తర్వాత ఇంకా మన వాక్యం చదివితే 8వ వచనం, ఏకకార్యము ద్వారానే నీవు మా శత్రువులను శిక్షించితివి, మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని వసగితివి. ప్రైజ్ ద లార్డ్. శత్రువులనేమో దేవుడు దండిస్తున్నాడు, మంచివారికి కీర్తిని దయచేస్తున్నాడు, మంచి పేరునిస్తున్నాడు, పేరు ప్రతిష్టలను దేవుడు దయచేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మా జీవితంలో కూడా అదే జరిగింది. వెంట్రప్రగడ నుండి ముదునూరు గ్రామం మేము వెళుతుంటే ఆ దారిలో 2 తాడి చెట్లు పడినాయి. చాలామంది తాడి చెట్లు పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రమాదాలు పడైన ఉన్నారు, యాక్సిడెంట్లో ప్రాణాలను కోల్పోయి ఉన్నారు. ఆ రోజు మేము కూడా మరణించి ఉండాల్సిందేమో, కానీ దేవుడు తన బిడ్డలమైన మమ్ములను మాపై జాలిపడి కనికరము చూపించి ప్రేమ చూపించి దేవుడు మమ్ములను ప్రియులారా తన రెక్కల కింద కాపాడాడు. నీవు సజ్జనులను కాపాడుదువనియు శత్రువులను సంహరింతువనియు నీ ప్రజలకి తెలియను అని వాక్యం బోధిస్తుంది. కాబట్టి ప్రియులారా, సువిశేషంలో మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది భయపడొద్దు. ఆ భయపడటానికి బదులుగా దేవుని విశ్వసించండి, అబ్రహాము వలె విశ్వసించండి. ఎంత పరీక్షకు గురి అయినా దేవుణ్ణి విశ్వసించండి. చూసారా, అబ్రహాము నమ్మాడు, పూర్తిగా నమ్మాడు. దేవుడిని నమ్మితే పూర్తిగా నమ్మండి, బ్లైండ్గా నమ్మేసేయండి దేవుడిని, నో ప్రాబ్లం, దేవుడు చూసుకుంటాడు. కొడుకుని సమర్పించమన్నప్పుడు అబ్రహాముకు తెలుసు దేవుడు అది కోరడని, పరీక్షిస్తున్నాడు. సరే, ఒకవేళ కోరినా నా దేవుడు నాకు తిరిగి ఇస్తాడు, నా కొడుకు నేను నమ్మాడు. ఇది మన మాటలతో చెప్పితే కొద్దిగా ఎక్కువ చెప్పినా తప్పు చెప్పినా బ్లైండ్గా నమ్మటం ఏంటని తప్పుడు అర్థాలు వస్తాయి, తప్పు అర్థం వస్తుంది. ఎక్కువ మాట్లాడకూడదు. ఇక్కడ విశ్వాసం అంటే ప్రియులారా, నువ్వు చూడపోయినప్పటికీ దాన్ని నమ్మాలి, నిస్సందేహముగా నమ్మాలి. నా దేవుడు నాకు తోడున్నాడు, ఆయన నిన్ను భయపడొద్దు అంటున్నాడు. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, నీ సంపదని ఈ లోకంలో సమకూర్చుకోవద్దు, పరలోకంలో సమకూర్చు. ఈ లోకంలో సమకూర్చుకుంటే వాక్యం ఏం చెప్తుందంట, చెదపురుగులు తినేస్తాయి అంట. ఎవరో ఒక ధనవంతుడు చనిపోతే వాళ్ళ ఇంట్లో బోల్ అంత డబ్బు ఉందంట, డబ్బు అంతా చెదల పట్టి దేనికి పనికి రాకుండా పోయిందంట. నీ డబ్బు 10 మందికి ఉపయోగపడితే దానికి అర్థం ఉంది. లేకపోతే ఆ డబ్బుని న్యాయబద్ధంగా సంపాదించి, సరే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, నీ సంపదను పరలోకములో పదిలపరుచుకొనుము, మీ ఆస్తులను అమ్మి దానము చేయుము, మీ కొరకు చినిగిపోయిన సంచులను చినిగిపోయిన సంచులను సమకూర్చుకోండి. మన సంచులు చినిగిపోయి ఉండాలంట. అంటే ఇది అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. మీరు మీ సంపద పరలోకంలో సమకూర్చండి, లేదా మీ కొరకు చినిగిపోయిన సంచుల్ని మీరు సమకూర్చుకోండి. ఈ లోకంలో చెదల పురుగులు అట్లా తినేస్తాయి అంటే కొద్దిగా ప్రూడెంట్గా ఉండాలి. అట్లని నీకు తిండి తిప్పలు లేకుండా మొత్తం ఉన్నదంతా ఇచ్చేస్తే నువ్వే రేపొద్దు నీకు భోజనం ఏంటి నువ్వు అడుక్కోవాలి. మరి వేరే వాళ్ళ దగ్గరికి చేయి దాచినా అది కూడా దేవుడి యొక్క గౌరవానికి నువ్వు ఆటంకం తెచ్చినట్లే. శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో దాన ధర్మాలు చేయండి. ఎంతవరకు చేయండి? ఆ దాన ధర్మాల వల్ల నువ్వే అడుక్కునే స్థితికి వెళ్ళి దేవునికి అపకీర్తి తేవద్దు. ఒక బ్యాలెన్స్డ్ లైఫ్. నీకు ఎంత అవసరమో, నీ కుటుంబానికి నీ బిడ్డలకి ఎంత అవసరమో ఉంచుకొని, మరి దురాశకి వెళ్ళకుండా అతి ఉత్సాహంగా అతిగా సమకూర్చుకోకుండా ఒక బ్యాలెన్స్డ్గా ఉండటంలో తప్పు లేదు. యూ షుడ్ లివ్ ఏ బ్యాలెన్స్డ్ లైఫ్. ఉన్నదంతా నువ్వు గుడికి రాసేసి లేకపోతే ఏదో అనాథ శరణాలకు రాసేసావు, నీ దగ్గర పైసా లేదు, రేపొద్దున నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలంటే వేరే వాళ్ళ దగ్గరికి అడుక్కుంటావా? అనుకోకుండా ఏదో సర్జరీ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అప్పుడు డబ్బులు ఎవరిని అడుగుతావు? అడుక్కుంటావా? కాదు ప్రియులారా. ఒక బ్యాలెన్స్డ్ లైఫ్. నీకు ఎంత అవసరమో అంత ఉంచుకొని, నీ కుటుంబానికి ఎంత అవసరమో అంత ఉంచుకొని, మిగిలినది దాన ధర్మాలు చేయటానికి ప్రయత్నం చేయాలి, వేరే వాళ్ళని ఆదుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని అతి ఉత్సాహం చూపించేసి నీకున్నదంతా ఇచ్చేసి చివరికి నువ్వే చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నావు అనుకో,
దేవుని యొక్క నామానికి నువ్వు అపకీర్తిని తెస్తున్నావు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు గౌరవంగా బతకాలి, నువ్వు డీసెంట్గా బతకాలి. నువ్వు డీసెంట్గా బతికి గౌరవంగా బతికి నువ్వు ఎవరి దగ్గర చేయి చాచకుండా నీకున్న దాంట్లో వేరే వానికి సహాయం చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ సంపద పరలోకంలో సమకూర్చుకోవాలంటే నువ్వు డీసెంట్గా, నీతిగా, నిజాయితీగా బ్రతుకుతూ ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బు సంపాదించకుండా నువ్వు నీతిగా, ధర్మంగా బ్రతుకుతూ నీతో పాటు కూడా నీ పక్కన ఉన్న వారిని, నీ బంధువులను కూడా ఎంతో కొంత నువ్వు ప్రేమ చూపిస్తే అప్పుడు పరలోకంలో నువ్వు సంపద సమకూర్చుకున్నట్లే ప్రియులారా. ఒక కథ ఉండేది కొన్ని రోజుల్లో. పరలోకంలో అంట ఒక మంచి విశ్వాసి మరి మరణించింది, పరలోకంలోకి వెళ్ళింది. ఇంకో విశ్వాసి కూడా అప్పుడప్పుడు గుడికి వెళ్ళాడు, కానీ దాన ధర్మాలు ఎక్కువ చేశాడు, ఆయన కూడా వెళ్ళాడు. అయితే ఒకరికేమో మంచి హౌస్, 5 స్టార్ హోటల్ లాగా మంచి హౌస్ ఇచ్చారు. ఎవరికే దాన ధర్మాలు చేసి అప్పుడప్పుడు గుడికి వెళ్ళిన వ్యక్తికి. బాగా విశ్వాసం ఉన్న వ్యక్తి ఒక మామగారికి మాత్రం ఒక ఇల్లు ఇచ్చారంట, కానీ పైన ఇంటి కప్పు లేదంట. ఆమె పేతురు గారిని అడుగుతుందంటే, ఏమండి నాకు ఇల్లు ఇచ్చారు, ఈ పైన ఇంటి కప్పు లేదంటే, అమ్మా నువ్వు భూలోకంలో సంపాదించిన డబ్బు లేకపోతే నీకు పరలోకంలో నువ్వు దాచుకున్న డబ్బుతో మేము ఒక ఇల్లు అయితే కట్టాం, కానీ ఆ ఇంటి పైన సీలింగ్ వేయటానికి డబ్బు లేదు, నీ డబ్బు సరిపోదు, నువ్వు చాలా తక్కువ డబ్బు పరలోకంలో దాచిపెట్టావు, నువ్వు దాచిపెట్టిన డబ్బుతో నీకు ఈ ఇల్లే వచ్చింది అంటే గోడలు వచ్చినాయి, బేస్మెంట్ వచ్చింది, కానీ ఇంటి కప్పు లేదు. మరి అతనికి ఇచ్చారు కండి, అది హోటల్ లాగా ఉందంటే ఆయన తన జీవితంలో చాలామందికి దాన ధర్మాలు చేశాడు, చాలామందిని ఆదుకున్నాడు, చాలామందికి తోడ్పడ్డాడు. కాబట్టి ఆయన దాన ధర్మాలకు ఇచ్చిన డబ్బు పరలోకంలో అకౌంట్లో సేవ్ అయ్యింది. ఆయన డిపాజిట్ చేసిన అమౌంట్తో ఆయనకి ఇగో 5 స్టార్ హోటల్ అంత ఇల్లు వచ్చింది. ప్రియులారా, ఇది ఒక కథలాగా ఉన్నప్పటికీ మనల్ని ఆలోచింపచేస్తుంది. నువ్వు ఎవరినైతే ఆదరిస్తున్నావో, ఎవరికైతే సహాయం చేస్తున్నావో ఆ డబ్బు నువ్వు పరలోకంలో దాచుకుంటున్నావు. అక్కడ చెదపురుగులు ఆ డబ్బుని తినలేవు, ఆ డబ్బును పాడు చేయలేవు. ఈ లోకంలో నువ్వు చినిపోయిన సంచినే సంపాదిస్తున్నావు, కానీ పరలోకంలో నీకు సేఫెస్ట్ బ్యాంక్ ఈజ్ హెవెన్లీ బ్యాంక్. మన డబ్బు పరలోక బ్యాంకులో సంపాదించుకోవాలి, దాచుకోవాలి అని ఈనాటి ఈ పట్టణంలో రెండో విషయం. ఒకటి, భయపడొద్దు. రెండోది, నీ ఆస్తి, నీ సంపద పరలోక సంపద అయి ఉండాలి, పరలోక బ్యాంకులో నువ్వు డబ్బు దాచుకోవాలి అని చెబుతుంది ప్రియులారా. మూడవ విషయం, మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. వాక్యం మనకు చెప్తుంది, సిద్ధపడి ఉండు. సిద్ధపడి ఉండాలంటే ప్రభు చెప్తున్నారు, దొంగ ఏ టైంలో వస్తాడో తెలియదు కదా, తెలిస్తే యజమానుడు సిద్ధపడి ఉంటాడు. దేవుని యొక్క రాకడ దొంగవాని వలె వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని రాకడ దొంగవాని వలె వస్తుంది, నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రియులారా, ఇది మనల్ని భయపెట్టేలాగా ఉంటుంది. దొంగవాడిలాగా రావటం అంటే మనకు తెలియదు. కొన్నిసార్లు మనకి స్లిప్ టెస్ట్లో పెడతారు. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మాకు పెట్టేవాళ్ళు, స్కూల్లో చెప్పేవాళ్ళు కాదు, అకస్మాత్తుగా ఈరోజు టెస్ట్ అనేవాళ్ళు. టెస్ట్, పరీక్ష. ఎప్పుడు పరీక్ష ఉంటుందో తెలియదు. అంటే స్టూడెంట్ ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. అంతేగాని క్వార్టర్లీ ఎగ్జామ్ కదా, పరీక్ష ముందు ఒక వారం ప్రిపేర్ అవుదాం కదా అంటే కాదు. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అప్పుడు ఒక 2 రోజుల ముందు ప్రిపేర్ అవుదాం, లేదా ఫైనల్ ఎగ్జామ్ సంవత్సరం అంతా ఆటలాడి లాస్ట్లో ఒక 2-3 వారాలు ఏదో చదువుదాం అంటే కుదరదు. నో, బీ ఆల్వేస్ ప్రిపేర్డ్. ఎప్పుడు సిద్ధపడి ఉండండి. మనకు పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ప్రియులారా. ప్రభువు దినము దొంగవాని వలె వచ్చును. ఇక్కడ చూడండి, లోకా శుభవార్త 12వ అధ్యాయం 40వ వచనంలో, కనుక మీరు సిద్ధపడి ఉండు, ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఉదాహరణ చూడండి ప్రియులారా, చాలామంది చనిపోతున్నారు. వాళ్ళు చనిపోయేదాకా వాళ్ళు చనిపోతారో మనకు తెలియదు. ఉదాహరణకు చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. మనకు చాలా ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి మంచి సీఎంస్ ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ నుండి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు గొప్ప ఆదర్శమూర్తిగా ఉన్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎంస్ చనిపోయిన వ్యక్తుల్లో. ఇంకొక చనిపోయిన వ్యక్తి బెస్ట్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని అతనికి తెలుసా? తెలియదు. ఆ గడియ అలా వస్తుందని తెలుసా? తెలియదు. కానీ మరి ఆయన సిద్ధపడి ఉన్నాడంటే సిద్ధపడి ఉన్నారు. నిజంగా సిన్సియర్గా వేకువగా మెలకువ కలిగి వేకువ అంటే ఐ మీన్ టు సే బీ అలర్ట్, విజిల్. హీ వాజ్ ఆల్వేస్ విజిలెంట్, అలర్ట్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎందుకు ఫాదర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావన తెచ్చారంటే ఇక్కడ ఒక మాట ఉంది బైబిల్లో. లోకా శుభవార్త 12వ అధ్యాయములో 43వ వచనం. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. అంటే ఇక్కడ నచ్చిన మాట కర్తవ్యమందు. కర్తవ్యం అంటే చేయదగిన పని, చేయవలసిన పని. ఆ రెస్పాన్సిబిలిటీని చేస్తూ చనిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చీఫ్ మినిస్టర్గా ఉంటూ చనిపోయాడు. చాలామంది రిటైర్ అయిన తర్వాత చనిపోవటం వేరు, కానీ సీఎంగా ఉంటూనే తన ప్రజల మీద ఉన్న ప్రేమతో రచ్చబండ కార్యక్రమాలకు వెళుతూ తన సర్వీస్లో చనిపోయారు. ఈనాటి సువిశేషంలో ప్రియులారా, లోకా శుభవార్త 12వ అధ్యాయం 41 నుండి 48 వరకు చదివితే అక్కడ ఒక టాపిక్ ఉంది. నమ్మిన బంటు, నమ్మని బంటు. అంటే నిజమైన సేవకుడు ఎవరు? సీఎం అంటే సేవకుడే. నిజమైన సేవకుడు ఎవరు? కర్తవ్యమందు నిమగ్నుడైన వాడు. కాబట్టి ఈ వాక్యాన్ని చదువుతుంటే నాకు ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారు కూడా నా మైండ్లోకి వస్తూ ఉన్నారు ప్రియులారా. ఆయన తన కర్తవ్యమందు పని చేస్తూ చనిపోయాడు. కాబట్టి అట్టివాడు ధన్యుడు అని అన్నారు వాక్యంలో. తన కర్తవ్యమందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సేవకుడు, సీఎం గారు ధన్యుడు. ఎందుకంటే కర్తవ్యము సీఎంగా తన పని చేస్తూ చనిపోయాడు. కానీ చూడండి, అక్కడ అలా కాకుండా కర్తవ్యం మర్చిపోయి తిని తాగి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మనం ధన్యుడని అన్నాం. సేవ చేస్తూ సర్వీసులో ఉంటూ చనిపోయిన గొప్ప సేవకుడు, దైవజనుడు కూడా అనొచ్చు ప్రియులారా. మన సీఎం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ద ఫార్మర్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి, ఎప్పుడు పనిలో ఉండాలి, ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి, మెలకువతో ఉండాలి. లాస్ట్గా ప్రియులారా వాక్యం మనకేం చెప్తుందంటే, ఎవనికి ఎక్కువగా అప్పగించబడి ఉన్నదో వాని నుండి ఎక్కువగా అడుగుదురు. అంటే ఎవరికైతే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళ నుండి దేవుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడంట. ఇక్కడ వాక్యంలో చదివితే, మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగించెదరో వారి నుండి ఎక్కువగా అడుగుదురు. అంటే ఎవరికి ఎక్కువ బాధ్యత ఉందో, ఎవరికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళ దగ్గర నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక సీఎం అంటే చాలా రెస్పాన్సిబుల్ పని, వాళ్ళ నుండి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి. అరే ఒక సంఘంలో సంఘ యజమాని, సంఘకర్త, ఒక గురువు, ఒక ఉపదేశి, ఆ ఉపదేశం నుండి ఎక్కువ ఎందుకని నన్ను అడుగుతున్నారు? ఎందుకు పద్దాక ఉపదేశ మాస్టర్ గారిని అడుగుతున్నారు? ఎందుకు పద్దాక ఫాదర్ గారిని అడుగుతున్నారు? ఎందుకు పద్దాక ఎమ్మెల్యే గారిని అడుగుతున్నారు? ఎందుకు పద్దాక ఎంపీ గారిని అడుగుతున్నారంటే వాళ్ళకి ఎక్కువ ఇవ్వబడింది బాధ్యత, వాళ్ళకి ఇవ్వబడింది కాబట్టి వారిని మనం అడుగుతున్నాం. కుటుంబంలో ఎందుకు తల్లినే అడుగుతున్నారు, ఎందుకు తండ్రినే అడుగుతున్నారంటే వాళ్ళకి బాధ్యత, వాళ్ళకి ఎక్కువ ఇవ్వబడింది కాబట్టి వాళ్ళ నుండి ఎక్కువ మనం అడుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు కూడా నీకు ఎక్కువ ఇచ్చినట్లయితే ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక టీచర్గా బాధ్యత, ఒక ఎమ్మెల్యేగా బాధ్యత, ఒక ఎంపీగా బాధ్యత, లేకపోతే ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా బాధ్యత, ఒక స్పోర్ట్స్ టీచర్గా బాధ్యత, అన్ని విషయాల్లో మీకు ఎక్కువ బాధ్యత, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడినట్లయితే మీ నుండి ఎక్కువ డిమాండ్ చేస్తారు ప్రజలు, సహజం. దేవుడు కూడా నీకు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి నిన్ను ప్రశ్నిస్తాడు, నిన్ను అడుగుతాడు.
జవాబు చెప్పడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఈ 4 విషయాలు భయపడొద్దండి, విశ్వాసము కలిగి ఉండండి. 365 సార్లు చెప్తున్నాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో, అంటే ప్రతిరోజు చెప్తున్నాడు, డు నాట్ బి అఫ్రైడ్. రెండవది, ఎప్పుడు సిద్ధపడి ఉండండి, ఆన్ డ్యూటీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మోడల్గా తీసుకోండి. సీఎం, అందరు మన్ననలు పొందారు. ఆయన చనిపోతే ఎంతోమంది ఏడ్చారు, చనిపోయారు. ఎందుకంటే ఆయన నమ్మిన బంటులాగా ఉన్నాడు. నిరంతరము నిజాయితీ కలిగి, అంటే ఐ మీన్ టు సే ద సేవలో ఎప్పుడు పని చేస్తూ ఉన్నాడు. నిద్రపోకుడి, సిద్ధపడి ఉండండి. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మరణం వచ్చింది కాబట్టి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెఫరెన్స్ తీసుకొని వస్తున్నాను. ఎప్పుడు చనిపోతామో తెలియదు, కానీ ఎప్పుడు సిన్సియర్గా పనిలో ఉండండి, పనిలో నిమగ్నమై ఉండండి, సిద్ధపడి ఉండండి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ దొంగవాణి వలె వస్తుంది. తర్వాత ప్రియులారా, కర్తవ్యంలో ఉండమని చెప్పాం. తర్వాత మూడోది ఏం చెప్పాం? మనుషులు ఎవరికైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళ నుండి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారని కూడా చెప్పాం. వీటిలన్నిటికంటే ఇంకో ముఖ్యమైన మాట రెండోది నేను చెప్పడం మర్చిపోయింది. మన సంపద ఈ లోకంలో కాదు, పరలోకంలో సమకూర్చాలి. పరలోక బ్యాంకులో నువ్వు డబ్బు దాచుకోవాలి. నువ్వు ఎవరినైతే ఆదరిస్తావో, ప్రేమిస్తావో, దాన ధర్మాలు చేస్తారో ఆ డబ్బంతా పరలోక బ్యాంకులో, అక్కడ దేవుడు మన కొరకై సిద్ధపరిచి ఉంటాడు. ఆ పరలోక భాగ్యం పొందాలంటే మీరు కూడా విశ్వాసం కలిగి ఉండండి. పరలోకంలో డబ్బులు పోగు చేసుకోండి. ఇదిగో అప్రమత్తులై ఎప్పుడు కర్తవ్యంలో నిమగ్నమై ఉండండి. బాధ్యత కలిగి జీవించండి. ఆమెన్.